కీసర్కి చాలా అంటే చాలా దగ్గరలో మంచి ఫామ్ విల్లా ఫ్లాట్స్ తీసుకొని వచ్చినానండి. ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఈ ఫ్లాట్స్ అయితే చాలా అద్భుతంగా డెవలప్ చేసినారు. అసలు నేను చెప్పటం కాదు, మీకు చూపిస్తాను కూడా. ముందైతే ఇక్కడ బయట చూడండి, చుట్టూ చూసుకున్నట్లయితే కాంపౌండర్ వాల్ కూడా వచ్చిందండి బయట. సో అది కూడా ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. అసలు లోపల ఇంకా నేను చెప్పటం కంటే డైరెక్ట్గా మీకు చూపిస్తాను కూడా. మనకు చెప్పటానికైనా చూడటానికైనా ఫామ్ విల్లా ఫ్లాట్స్ అండి. కాకపోతే డెవలప్మెంట్స్ మాత్రం హెచ్ఎండిఏ లెవెల్స్లో చేశారు మనకు. ఇప్పుడు మీరు లోపల ప్రాజెక్ట్ లోపల మీరు చూసుకున్నట్లయితే రోడ్స్ కూడా ఒకసారి చూడండి. ఇది మనకు 40 ఫీట్ రోడ్ వచ్చిందండి. అయితే మెయిన్ రోడ్డు మనకు 40 ఫీట్ రోడ్ వచ్చింది. ఇంటర్నల్ రోడ్స్ కూడా 30 ఫీట్ రోడ్స్ వచ్చినాయి. సో లోపల అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మీరు ఇప్పుడు వచ్చి మీరు విల్లాస్ కానీ ఫామ్ హౌస్లు కానీ కట్టుకోవటానికి అన్ని సౌకర్యాలతో అన్ని అందుబాటులో ఉన్నాయండి. ఇంకా మనకు ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటి అంటారా, ఈ ప్రాజెక్ట్లో ప్రతి ఫ్లాట్కి కూడా మీరు చూస్తున్నట్లయితే జాలీ ఫెన్సింగ్ వచ్చింది. చుట్టూ కూడా సపరేట్ ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ జాలీ ఫెన్సింగ్ వచ్చింది. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ గేట్ వస్తుంది. సో లోపల కూడా ఒకసారి ఫ్లాట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా చూడండి. మనకు మీరు చూస్తున్నట్లయితే లోపల ఇక్కడ మనకు ఫామ్ హౌస్ కానీ విల్లా కానీ కట్టుకోవడానికి ముందర ఈ విధంగా అయితే ప్లేస్ వదిలిపెట్టినారు. సో మీరు వెనక చూసుకున్నట్లయితే కూడా చెట్లు చూడండి ఏ విధంగా ఇచ్చినారు. చెట్లను కూడా ఒకసారి చూడండి. ప్రతి మొక్కకి కూడా సపరేట్ డ్రిప్ సిస్టమ్ అనేది ఇచ్చినారు. సో అన్ని డెవలప్మెంట్స్ కూడా ఇక్కడ పూర్తి అయిపోయినాయి. మీరు చూస్తున్నారు కదా, ఇలా ప్రతి ఫ్లాట్లో కూడా మనకు పండ్ల చెట్లు కూరగాయల చెట్లు అన్నీ మంచిగా ఎట్లా ఎదుగుతున్నాయంటే మీరు చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ కాయలు కూడా కాసినాయండి. సో చాలా మంచిగా డెవలప్మెంట్ చేసినారు. ప్రతి ఫ్లాట్లో కూడా ఈ విధంగానే ఉంటుంది. ప్రతి ఫ్లాట్లో చెట్లు ఉంటాయి. సో ఇలా కూరగాయలు కూడా పండిస్తున్నారు. ప్రతి మొక్కకి కూడా డ్రిప్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఫ్లాట్స్లో చెట్లు చూడండి ఏ విధంగా పెరుగుతున్నాయి అనేది కూడా మీరు చూడండి. చాలా మంచిగా ఎదుగుతున్నాయి చెట్లు కూడా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన లొకేషన్ హైలైట్స్ కూడా నేను చెప్తాను. ఇది వచ్చేసి మనకు కీసర నుంచి 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాము. అలాగే ఈసీఎల్ నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్ దూరమే అండి. ఇంకా ఇటు పక్క మనం సికింద్రాబాద్ చూసినట్లయితే సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి 38 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఉప్పల్ నుంచి జస్ట్ 40 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి. సో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా చుట్టూ మీకు అన్ని లొకేషన్స్ కూడా చూసినారు కదా, చాలా దగ్గరగా ఉంటుంది. మీరు రావాలి అనుకుంటే కూడా ఒక 30-40 మినిట్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఫామ్ హౌస్ మీరు ఇప్పుడు వచ్చి ఇక్కడ కట్టుకొని ఉండటానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయండి. కరెంట్ కావచ్చు, వాటర్ కావచ్చు. సో అన్ని సౌకర్యాలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. చూసారు కదా, ప్రతి ఫ్లాట్లో కూడా మనకు చుట్టూ కూడా జాలీ ఫెన్సింగ్, దాంతోపాటు ఈ విధంగా గేట్ కూడా వస్తుందండి. ప్రతి ఫ్లాట్కి కూడా సపరేట్ గేట్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్లాట్స్ కొన్న కస్టమర్స్ ఎప్పుడైనా ఎంజాయ్ చేయడానికి వీకెండ్లో అలా వస్తే వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి చిన్నపాటి క్లబ్ హౌస్ కూడా ఏర్పాటు చేసినారు. సో అది లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో లోపల కూడా ఒకసారి చూడండి ఏ విధంగా ఉంది ఏంటి అనేది. మనకి ఇది చిన్నపాటి క్లబ్ హౌస్, బయట వరండా అవి కూడా చూడండి. సో ఇంకా లోపల అక్కడ పిల్లలు కూడా ఆడుతున్నట్టున్నారు. సో అక్కడ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చూడండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి కూడా గేమ్స్ అవి చిన్నవన్నీ ఎలా పెట్టారో కూడా ఒకసారి చూడండి. సో ఇక్కడ లోపల స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చినారు కదా. ఇందులో ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటి అనేది. కస్టమర్స్ వస్తే ఒకవేళ సిట్టింగ్ కూర్చోవాలన్నా కూడా ఏ విధంగా ఏర్పాటు చేశారో చూడండి. అలాగే మీరు చూస్తున్నారు కదా, స్విమ్మింగ్ పూల్ కూడా ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి అని. చూడండి ఒకసారి స్విమ్మింగ్ పూల్ కూడా చూడండి, ఎంత బాగుంది కదా. ఎప్పుడైనా వీకెండ్లో మీరు వచ్చినా కూడా ఎంజాయ్ చేయడానికి, రిలాక్స్ అవ్వటానికి ఇక్కడ చిన్నపాటి క్లబ్ హౌస్ అయినా కూడా లోపల కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఇచ్చారు. ప్రాజెక్ట్ మొత్తం కూడా చూసారు కదా అండి. మేము చెప్పటం కాదు, ఈ ప్రాజెక్ట్ చూడటానికి కొంతమంది కస్టమర్స్ కూడా వచ్చారు. సో కస్టమర్ని కూడా అడిగి ఇక్కడ వాళ్ళ అనుభవం ఏంటి, ఏ విధంగా ఉంది అనేది కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు. హాయ్ సార్. హలో, నమస్తే మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను చెల్లపల్లిలో ఉంటాను. చెల్లపల్లిలో ఉన్న తర్వాత జస్ట్ యాడ్ చూసి నేను ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ప్రాజెక్ట్ ముందు చూడలేదు, ఓన్లీ ఫస్ట్ యాడ్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. యాడ్ చూసి వచ్చాను. యాడ్ చూసి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వెంచర్ చూడటంతోనే ఇమీడియట్లీ ఐ పేడ్ ది అమౌంట్, టోకెన్ ఆఫ్ అడ్వాన్స్ ఆఫ్ 2 lakhs. నేను ఇది రెండో ప్లాట్ అండి. వీళ్ళది సిరి ఫామ్ 1లో తీసుకోవడం జరిగింది. 726 గజాలు తీసుకున్నాను. ఇది రెండవ వెంచర్ మేము వేస్తున్నామని అనడంతోనే ఇది డెవలప్మెంట్ కాకముందు వచ్చి చూడడం జరిగింది. డెవలప్మెంట్ కాకముందు వచ్చి చూసాము. డెవలప్మెంట్ కావడంతో ఇమీడియట్గా డెవలప్మెంట్ కావడంతో ఒకరోజు లేట్ చేసినందుకు నాకు ఈస్ట్ సైడ్ కావాల్సిన, నార్త్ ఈస్ట్ కావాల్సిన ప్లాట్ల్లో
ఓకే సౌత్ వెస్ట్ ప్లాట్ వచ్చింది 46 నెంబర్ నా ప్లాట్. దీనికి ఎదుర్కొన్నా ఉన్నది నాదే. ఈ యొక్క వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ కానీ వీళ్ళ యొక్క రెస్పాన్స్ కానీ వాళ్ళు కస్టమర్స్తో బిహేవ్ చేసే విధానం కానీ వాళ్ళ యొక్క అప్రోచ్ ఇవన్నీ కూడా నాకు నచ్చినాయి. లో బడ్జెట్లో అంటే ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ సరౌండింగ్స్లో 10,000కి గజం తక్కువ లేదండి. ఏది మంచిగా ఉన్నటువంటి ఇది ఉంటే ఇంకా పోను ఇంకా అంతకన్నా ఎక్కువనే ఉంది కానీ తక్కువ రేట్ లేదు. ఈ రేటు లోపల ఇన్ని ఫెసిలిటీస్ తోటి పర్టికులర్గా గేటెడ్ కమ్యూనిటీ లాగా మొత్తం చుట్టూరు వాళ్ళు ఉండేసరికల్లా నో వన్ కెన్ ఎంటర్ ఇన్ టు అవర్ ప్రెమిసెస్. ఫస్ట్ అది. రెండోది అదొక్కటే కాకుండా మన వెంచర్కి మనం తీసుకున్న ప్లాట్కి కూడా చుట్టూరు బాబ్డైర్ ఫెన్సింగ్ వేసి గేట్ వేసి మనకి నేమ్ ప్లేట్ రాయడం మూలంగా ఏ రోజు వచ్చినా సరే మన ప్లేస్ మనం చూసుకోవచ్చు. మన కస్టడీలో మన ఫ్లాట్ ఉంటుంది, లాక్ చేస్తుంటాం కాబట్టి ఎవరు కూడా మన ప్లేస్లోకి ఎంటర్ కాకుండా ఉంటారు. అంటే 2-way లాకింగ్ సిస్టమ్. ఫస్ట్ గేట్ ఉంటుంది, మొత్తం రోడ్ వాళ్ళంతా కూడా ఉండి వెంచర్ అంతటికి. రెండోది నేను తీసుకున్న ప్లాట్కి నేను సపరేట్గా మళ్ళీ నేను ఇదంతా కూడా డెవలప్మెంట్ చేసుకోకుండా మేనేజ్మెంటే డెవలప్ చేసి మాకు సెక్యూరిటీ ఇచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది మేనేజ్మెంట్ ఆల్సో. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రాజెక్ట్ మొత్తం కూడా చూసారు కదా. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మరిన్ని వివరాలు చెప్పేందుకు మనతో రాజు సార్ ఉన్నారు. హాయ్ సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం. మనం ఇప్పటివరకు చాలా ప్రాజెక్టులు చేసాము, అన్నీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మనకు. డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇది కూడా చాలా మంచిగా అనిపించింది మాకు. ఇంకా మేము చూడటమే కాకుండా కస్టమర్స్ వాళ్ళ అనుభవం ఎట్లా ఉంది ఏందనేది కూడా తెలుసుకున్నాం. సో మీరేమైనా చెప్తారా సార్ ఈ ప్రైస్ వివరాలు కానీ? సో గుడ్ ఈవినింగ్ అండి. ఇది వచ్చేసి సిరిఫామ్ 2 ప్రాజెక్ట్. మనకి ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఉద్దమరి దగ్గర మునిరాబాద్. సో ఇది మూడుచింతలపల్లికి ఉద్దమరి దగ్గరలో ఉంటుంది, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. ఇది వచ్చేసి టోటల్ మనకు గేటెడ్ కమ్యూనిటీ. చుట్టూ కాంపౌండ్ వాల్ ఇచ్చి పైన ఫెన్సింగ్ ఇచ్చాము. ప్రతి ప్లాట్కి 30 టైప్ ఫ్రూట్ ప్లాంటేషన్ విత్ ఫెన్సింగ్ అండ్ గేట్ పెట్టాము. ఎలక్ట్రిసిటీ, సోలార్ లైట్స్, స్ట్రీట్ లైట్స్, మళ్ళీ డ్రిప్పు, ప్రతి ప్లాట్కి నల్ల ట్యాబు అండ్ వెజిటేబుల్స్ కూడా పెట్టాము. చాలా ఫుల్ డెవలప్మెంటు. RRR ORRకి మధ్యలో HMDA జోన్లో ఉంటుంది. కస్టమర్ సైట్ విజిట్ చేస్తే ఇది మనకు కొనే విధంగా ఉంటుంది. చాలా డెవలప్మెంట్ చేసాం. ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ సండే మార్నింగ్ నుంచి చూస్తే మనము 20 ప్లాట్లు వరకు సేల్ చేసేసాము. సో టోటల్ ఈ వెంచర్ కూడా మనం బ్యూటిఫుల్గా క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్, లాను, ప్లే ఏరియా కూడా కంప్లీట్ చేసాము. అంతా 100% పర్ఫెక్ట్ అయిపోయింది. ఈరోజు దాదాపుగా 20 ప్లాట్స్ సేల్ చేసి వచ్చాము. ఇక్కడ మన ప్రైస్ వచ్చేసి 8,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నది. ప్లాట్ సైజ్ వచ్చేసి 363, 484, 605, 726 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. సో సంక్రాంతి న్యూ ఇయర్ ఆఫర్ కింద మనము 500 డిస్కౌంట్ ఇచ్చేసి 7,500కు ప్రైస్ డిస్కౌంట్ చేసి ఇస్తున్నాము. నా పేరు రాజగౌడ్, నేను ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టరు. కింద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది. మీకు ఇంకా దానిపైన కూడా ఏమన్నా డిస్కౌంట్ కూడా ఉంటుంది. మీరు ఈ నెంబర్ కాల్ చేస్తే సైట్ విజిట్ చేసినాక ప్రైస్ మాట్లాడతాం. చూసారు కదా అండి, మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఒక్క ఈ ప్రాజెక్టే కాదు, సార్వల్కి సంబంధించిన ఇంకొక 2-3 ప్రాజెక్టులు కూడా నియర్ బై దగ్గరలోనే ఉంటాయి. సో అవి కూడా చూపిస్తారండి.